హలో అండి, ఐఎమ్ సుష్మిత ఫ్రమ్ విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మనం ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్ ఆర్ బాండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి డిస్కస్ చేయబోతున్నాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎంతగానో కష్టపడి సంపాదించిన డబ్బు షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఆర్ షుడ్ ఐ లుక్ ఇన్ టు స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి సమ్టైమ్స్ ఇట్ కెన్ రియలీ బీ ఓవర్వెల్మింగ్. ఇవన్నిటికీ కూడా వాటి ఓన్ అడ్వాంటేజెస్ అండ్ ఓన్ సెట్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి ఈచ్ ఇన్వెస్ట్మెంట్కి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క మెరిట్స్ ఏంటి అని చెప్పి ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. రియల్ ఎస్టేట్, బిల్డింగ్ వెల్త్ బ్రిక్ బై బ్రిక్. ఎప్పటి నుంచో మనకి చేతిలో డబ్బు ఉంటే మంచి భూమిని తీసి పెట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ పీపుల్ సిన్స్ ఇయర్స్ లా. ఎందుకు మనము రియల్ ఎస్టేట్ని ఒక రిలయబుల్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేస్తాము అని చెప్పి కొన్ని రీజన్స్ని మనం చూసుకున్నట్లయితే అవేంటి అంటే, నెంబర్ 1, ఇట్స్ అ ఫిజికల్ యాసెట్. మనము భూమి అయినా ల్యాండ్ అయినా తీసుకున్నప్పుడు అది ఒక ప్రత్యక్ష రూపం. సో ఇట్ గివ్స్ యూ అ సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ లైక్ విచ్ యూ మే నాట్ గెట్ ఇన్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. అది ఆ భూమి కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, ఏదైనా కానీ ఇది నాది అన్న ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ అనేది ఇస్తుంది అనమాట. నెంబర్ 2, పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్. మనం ఇప్పుడు హైదరాబాద్ లాంటి లొకేషన్స్ని చూసుకున్నట్లయితే మనకి ర్యాపిడ్ గ్రోత్ అండ్ ఫాస్ట్ డెవలప్మెంట్స్, అర్బనైజేషన్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బూమింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్. సో ఇలా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అనంటే ఎక్స్పెక్టింగ్ గుడ్ రిటర్న్స్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. నెంబర్ 3, రెంటల్ ఇన్కమ్. మనకి క్యాపిటల్ అప్రిషియేషన్ పెరగడంతో పాటు, అంటే మార్కెట్ వాల్యూ పెరగడంతో పాటు వీ హ్యావ్ అ రెగ్యులర్ క్యాష్ ఫ్లో. అంటే మనకి రెంటల్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అద్దెకి ఇవ్వడం కానీ, మనకి ఊళ్ళో అయితే కవులకి ఇవ్వడం అని చెప్పి అంటారు అనమాట, ల్యాండ్స్ అయితే. సో మనకి క్యాపిటల్ అప్రిషియేషన్తో పాటు రెంటల్ ఇన్కమ్, రెగ్యులర్ క్యాష్ ఫ్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంక్రీజ్డ్ మార్కెట్ వాల్యూ అనమాట. సో మీరు ఎప్పుడైతే మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో పాటు రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటారో అప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫైడ్ అవుతుంది. సో మీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ గోల్డ్, షైనీ హెవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ అన్సర్టెనిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఎలాంటిది అని చెప్పి మనం చూసుకున్నట్లయితే, కొన్ని దశాబ్దాలుగా బంగారం అనేది పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉంది, దాని వాల్యూ పెరుగుతూనే ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నెంబర్ 1, అనుకోని పరిస్థితులలో, అనిశ్చిత సమయాలలో, అంటే వెన్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ వెన్ యూ హ్యావ్ ఎకనామిక్ డౌన్ టర్న్, దీని యొక్క వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి కఠిన పరిస్థితులలో ఎప్పుడైతే మీకు డబ్బుకి చాలా ఇబ్బంది ఉంటుందో అలాంటి సమయాలలో మిమ్మల్ని కాపాడే ఒక కవచం అవుతుంది అనమాట బంగారం. ఎలా అంటే, నెంబర్ 2, ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ టు లిక్విడిఫై. ఎప్పుడంటే అప్పుడు మనం బంగారాన్ని తాకట్టు పెట్టవచ్చు, లేకపోతే ఎప్పుడంటే అప్పుడు మనకి దానిపైన లోన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. అప్పటికప్పుడు మనం దాన్ని అమ్మేయొచ్చు, అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు. అప్పటికప్పుడే మనకు వెంటనే మనం బంగారం తీసుకెళ్ళి ఇవ్వడంతో మనకు లోన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అమ్మినా కూడా వెంటనే మనకి డబ్బులు వస్తాయి. చేతిలో మాత్రం డబ్బులు మనకి అప్పుడు క్షణాల్లో మనకి చేతిలో డబ్బు అయితే ఉంటుంది. మనకి కష్టకాలం నుండి మాత్రం గట్టెక్కించే ఒక ఆయుధం లాగా మనకి ఆ గోల్డ్ అయితే పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు మీ ఈ ఆస్తి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మీ ఆస్తిని ఒక స్థిరత్వం వైపు, ఒక బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్గా, రిస్క్ ఇన్వెస్ట్మెంట్గా మీరు చేసిన వారు అవుతారు. ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అండ్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, నెంబర్ 1, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మనం మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే మీరే స్వయంగా దాంట్లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ డబ్బు పెట్టాలి, ఏ సెక్టర్ వైపు చూడాలి అని చెప్పి మీ స్ట్రాటజీస్ కానీ, ప్లాన్స్ కానీ అన్ని మీరే సొంతగా ప్లాన్ తీసుకునే అవసరం లేదు, మీరే టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకు అని అంటే, వీ హ్యావ్ మేనేజర్స్ టు మేనేజ్ అవర్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ అవర్ బిహాఫ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్. మన తరఫున వాళ్ళే మేనేజ్ చేయడానికి మనకి ఆ ప్లాట్ఫామ్లో అయితే వీ హ్యావ్ మేనేజర్స్. నెంబర్ 2 ఏంటంటే డైవర్సిఫికేషన్. ఇందులో మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్, అంటే మల్టిపుల్ ఇన్వెస్టర్స్ అండ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం వల్ల మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫైడ్ అవుతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ కూడా మనకి తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఇట్స్ యాక్సెసిబిలిటీ. మీ దగ్గర అమౌంట్ బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, నెంబర్ 1, హిస్టారికల్లీ, చారిత్రాత్మకంగా ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో దే హ్యావ్ గాట్ హై రిటర్న్స్ కంపేర్ టు ఎనీ అదర్ అసెట్స్ ఇన్ లాంగ్ టర్మ్ అనమాట. అండ్ నెంబర్ 2 మనం చూసుకున్నట్లయితే ఇట్స్ లిక్విడిటీ. మనము స్టాక్స్ని ఎప్పుడంటే అప్పుడు యూ కెన్ బై ఆర్ సేల్ ఆన్ ద స్టాక్ మార్కెట్ ఇట్ సెల్ఫ్.
అండ్ నెంబర్ 3 ఏంటంటే యూ హ్యావ్ వేరియస్ కంపెనీస్ అండ్ వేరియస్ ఇండస్ట్రీస్ ఆన్ స్టాక్ మార్కెట్. మీరు మల్టిపుల్ కంపెనీస్ అండ్ మల్టిపుల్ ఇండస్ట్రీస్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల వైడ్ రేంజ్ ఆఫ్ పాసిబిలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు అనమాట. టు హెల్ప్ యూ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ వీ హ్యావ్ అ టేబుల్ హియర్ ఆన్ రియల్ ఎస్టేట్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి, దాంట్లో మనకి ఏమేమి ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనము ఒక టేబుల్ ఫామ్లో ప్రజెంట్ అయితే చేస్తున్నాను. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం ఒకసారి చూసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీ హ్యావ్ 4 ఆఫ్ దీస్. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్లో ఏంటి, ఈజ్ ఇట్ అ టాంజిబుల్ అసెట్ అంటే ఈజ్ ఇట్ అ ఫిజికల్ అసెట్, మనం చూడడానికి ఉంటుంది కదా. ఇప్పుడు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇట్స్ ఆన్లైన్ థింగ్, యూ హ్యావ్ స్టాక్స్ గోయింగ్ ఆన్, యూ కాంట్ హోల్డ్ ఇట్, యూ కాంట్ సీ ఇట్, రైట్. అదే మనకి ఇప్పుడు భూమి, బంగారం అయితే యూ కెన్ హోల్డ్ ఇట్, యూ కెన్ సీ ఇట్, యూ కెన్ సీ ఇట్. సో అలా అనమాట. సో టాంజిబుల్ అసెట్, రియల్ ఎస్టేట్ టాంజిబుల్ అసెటా? ఎస్. Gold is also a tangible asset. Stocks and mutual funds are not a physical asset. Okay. So potential for high returns. Real estate lo high returns పొందడానికి ఛాన్స్ ఉందా? Yes, there is. Gold లో కూడా yes, there is. During a certain period of time can raise during uncertainty. ఎప్పుడైతే మనకి అనిశ్చిత సమయాలు ఉంటాయో, ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఉంటాయో, అప్పుడు అనుకోకుండా సడన్ గా ఈ గోల్డ్ యొక్క ప్రైస్ అనేది పెరగడం, తగ్గడం లాంటివి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటాం. అండ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే హిస్టారికల్లీ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, మనకి ఎప్పటి నుంచో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్లో చాలా హై రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ ఇట్ కెన్ ఆఫర్ గుడ్ రిటర్న్స్ అనమాట. అండ్ రెగ్యులర్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో అఫ్ కోర్స్ యూ కెన్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. మనం రెంటల్స్ ఇవ్వచ్చు, లేకపోతే కౌలుకి ఇవ్వడం, అద్దెకి ఇవ్వడం, లీజ్కి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ గోల్డ్లో చూసుకున్నట్లయితే నో, దేర్ ఈజ్ నో రెగ్యులర్ ఇన్కమ్. గోల్డ్ యూ బై and you keep it and after certain period of time you get returns anamata. And stocks lo kuda you don't get regular cash flow. And mutual funds lo yes it offers some. And manamu market liquidity చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ is you can liquidify it. And gold లో చూసుకున్నట్లయితే it's highly flexible on liquidifying it. ఎప్పుడంటే అప్పుడు మనము అమ్మేయచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ ఆన్ ద స్పాట్ మనకి క్యాష్ అయితే చేతిలో ఉంటుంది అనమాట. అండ్ స్టాక్స్లో కూడా సేమ్. అండ్ యూ కెన్ సేల్ ఆర్ బై స్టాక్స్ ఎనీ టైమ్ ఆన్ యువర్ స్టాక్ మార్కెట్. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్ అనమాట. అదే మనం ఇప్పుడు డైవర్సిఫికేషన్ చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఇట్ క్యాన్ బి డైవర్సిఫైడ్ ఆన్ సర్టెన్ లెవెల్స్. లైక్ రియల్ ఎస్టేట్లో మనకి హౌసెస్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇట్ కెన్ బి డైవర్సిఫైడ్. అండ్ గోల్డ్లో చూసుకున్నట్లయితే నో, దేర్ ఈజ్ నో డైవర్సిఫికేషన్ అండ్ స్టఫ్ లైక్ దాట్. అండ్ స్టాక్స్లో ఎస్ దేర్ ఈజ్ డైవర్సిఫికేషన్. అండ్ మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా చూసుకున్నట్లయితే ఎస్ ఇట్ ఈజ్ అ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కంప్లీట్లీ. అండ్ మనం రిస్క్ ఫ్యాక్టర్ ఒకసారి చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో ఇట్స్ అ మోడరేట్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ గోల్డ్లో చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ వెరీ లో మోడరేట్ రిస్క్. అండ్ స్టాక్లో చూసుకున్నట్లయితే మనము మోడరేట్ టు హై రిస్క్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇట్స్ మోడరేట్ రిస్క్. అండ్ మనము డిపెండెన్సీ, లొకేషన్ డిపెండెన్సీ చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో ఎస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద లొకేషన్. దాని మార్కెట్ వాల్యూ కావచ్చు, ద రెంట్స్ యూ గెట్ కావచ్చు, ఏదైనా కానీ ఎస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద లొకేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గోల్డ్ ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ద లొకేషన్. And stocks and mutual funds also same, it doesn't depend on the location. And ease of entry, real estate lo varies with the property cost, right? So real estate lo మీరు ఏ లొకేషన్ లో తీసుకుందాం అనుకుంటున్నారు, ఎక్కడ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎలాంటి ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారు, is it a farmland, is it a plot, is it a flat or villa? So it depends on that. And gold లో చూసుకుంటే accessible to all budgets. There is some minimum to maximum కాస్ట్. మీకు ఎంత వస్తుంది అమౌంట్ అనేది వేరీ అవుతుంది, బట్ యూ కెన్ బై విత్ మినిమమ్ బడ్జెట్స్ ఆల్సో. అండ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే యాక్సెసిబుల్ టు ఆల్ బడ్జెట్స్ విత్ మినిమమ్ యాజ్ 500 ఆల్సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో సేమ్. అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చూసుకుంటే నో, యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ఓన్ రియల్ ఎస్టేట్స్ అండ్ యువర్ ఓన్ గోల్డ్ అండ్ యువర్ ఓన్ స్టాక్. ఓన్లీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే యూ గెట్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్. అండ్ మనం ట్యాక్స్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ యూ హ్యావ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అవైలబుల్. మీ ఇన్కమ్ పైన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ కట్ అవుతుందో అదనేది మనకు వేరీ అవుతుంది. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే మీరు హోమ్ లోన్ తీసుకుంటారో ఆ హోమ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ని మనకి కట్ చేసి మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో యూ హ్యావ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆన్ రియల్ ఎస్టేట్స్.
అదే మనకి గోల్డ్లో చూసుకుంటే యూ హ్యావ్ లైక్ లిమిటెడ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఎలా అంటే మనకు ఒక మినిమమ్ 3 years క్యాపిటల్ గెయిన్స్ వచ్చే వరకు కూడా మనకి ట్యాక్స్ అనేది ఏది ఉండదు. బట్ ఆఫ్టర్ 3 years ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ యూ మే హ్యావ్ టు పే ట్యాక్స్ లైక్ 20% సంథింగ్. స్టాక్స్లో మనం చూసుకున్నట్లయితే లిమిటెడ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనమాట. 12 months వరకు కూడా క్యాపిటల్ గెయిన్స్ ఉంటే 12 months నుంచి మనకి ట్యాక్స్ అనేది ఎగ్జెప్షన్ ఉంటుంది. కానీ అప్పటి వరకు ఏవైతే క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయో వాటిపైన మనకి ట్యాక్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్స్ సేమ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. సో ఈ లిమిటెడ్ ట్యాక్స్ బెనిఫిట్స్ యూ హ్యావ్ ఫర్ స్టాక్స్ అండ్ దేర్ ఆర్ సర్టెన్ ట్యాక్స్ బెనిఫిట్స్ అవైలబుల్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇప్పుడు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్, రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. సో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అనేది ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ ఫైనాన్షియల్ గోల్. మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి, ఓకేనా? అండ్ వాట్ ఈస్ యువర్ రిస్క్ టాలరెన్స్, మీ రిస్క్ టాలరెన్స్ ఎంత, అండ్ యువర్ టైమ్ హారిజన్, మీ పరిస్థితులు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి